Brahmamuri. Excuse me, sir. Yes, come in. I am Deepak, Assistant Commissioner of Police. Please. ఈ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఏ ఏరియా ఏటీఎం సెంటర్ నుండి డబ్బులు డ్రా చేస్తుంటాడో కాస్త చెప్పగలరా? జూబ్లీ హిల్స్ ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు డ్రా చేస్తున్నాడు. ఒక ముఖ్యమైన విషయం సార్, కొన్ని ఏటీఎం సెంటర్స్ లో రహస్యంగా కెమెరాలను ఉంచుతాం. జూబ్లీ హిల్స్ ఏటీఎం సెంటర్ లో కూడా ఒక కెమెరా ఉంది. అది 48 గంటలనే రికార్డ్ చేస్తుంది. కానీ ఈ స్టేట్మెంట్ ని బట్టి చూస్తే డబ్బు డ్రా చేసి 4-5 రోజులయ్యింది. సార్, ఒక్కసారి నిన్న మొన్నటి స్టేట్మెంట్ మనం చూస్తే ఏదైనా ఆధారం దొరకచ్చు కదా? మీరన్నది కూడా కరెక్టేనండి. వస్తుంది సార్. ఇది చూడండి సార్, ఇది మొన్న డ్రా చేసిన డబ్బు తాలూకు స్టేట్మెంట్ సార్. దీని రికార్డింగ్ ఈ రోజు రాత్రి వరకు అలాగే ఉంటుంది. ఓకే సార్, అయితే నేను ఆనందరావు గారు మిస్సెస్ కావ్య గారిని తీసుకొస్తాను. ఆవిడ కూడా ఈ రికార్డింగ్ చూస్తే ఎవరైనా తనకి తెలిసిన మనుషులుంటే గుర్తుపట్టచ్చు. అప్పుడు మేము నేరస్తుల్ని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే, మీరు ఆవిడని తీసుకురండి. ఈలోపు నేను ఆ వీడియో చూసేందుకు ఏర్పాట్లు చేస్తాను. ఓకే సార్, ఈ ఫైల్స్ ని నేను తీసుకెళ్ళచ్చా? ష్యూర్, మీకోసమే రెడీ చేశాను. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏమ్మా మాధురి, ఎలా ఉన్నావు? ఇక్కడ చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది కదూ. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇలా చూస్తే ఎలా చెప్పు? పెళ్లి కూతురు కళకళ్ళాడుతూ ఫ్రెష్ గా ఉండాలి. నువ్వు అసలు మనిషివే కాదు. నా మీద పడి తింటూ నన్నే హింసిస్తావా? నీకు విశ్వాసం అనేదే లేదా? విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? తప్పమ్మా. మనకు లేనిదాన్ని ఇంకొకళ్ళకు చూపాలనుకోవటం పెద్ద తప్పు. నాగా మీ నాన్నకి ఎంత విశ్వాసంగా ఉండేవాడు. ఎలక ముందు చూడకుండా ఏది చేయమంటే అది చేశాడు. ఇంత చేసినా అంత మంచివాణ్ణి చేసుకోనంటున్నావే, నీకసలు విశ్వాసం ఉండక్కర్లేదా? ఇప్పుడు నన్ను వదులుతావా లేదా? ఏంటే నిన్ను వదిలేది? ఏంటే ఏంటే? నోరు ముయ్యి, అరవద్దు. నా ఇంట్లో ఉంటూ నన్నే కొడతావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను వదలని నా మీద తిరగబడతా ఉంటే నిన్ను మా అమ్మనే కొడతావా? చూడవే, మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుని నా భార్యగా పడుండు, లేదా ఆస్తి నా పెన్ను రాసిచ్చి ఎక్కడికైనా వెళ్ళిపో. వాడు చెప్పింది నీకు అర్థమైంది కదే. ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఆ సీడీ అందరికీ పంచి పెడతాం. ఆ తర్వాత జైల్లో శాశ్వతంగా తిందువు గాని కూడు. అర్థమైందా? అర్థమైందే. అలా చూస్తామంటే 4 పెళ్ళ లేకపోతే ఆ సీడీ అందరికీ పంచి పెడతాం. జైల్లో చెప్పు తిందువు గాని. ఆడపిల్ల మీద చేసుకుంటావా? నా మాధురిని కొడతావా? నిన్ను ఏం చేసిన పాపం లేదురా, ఏం చేసిన పాపం లేదు. కేవలం ఒక ఆడపిల్ల ఆస్తి కోసం ఆడపిల్ల మీద చేసుకుంటున్నావే,
నీకు సిగ్గు కాదు? సిగ్గు కాదు? ఉండండి ఉండండి ఉండండి. నీకేమైనా పిచ్చా? దాని విషయంలో తలదూర్చామంటే ఏం జరుగుతుందో తెలుసుగా నీకు? ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందిరా? చెప్పు. ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుంది? చెప్పు చెప్పరా? ఏం జరుగుతుంది? ఏం చేస్తావు? ఏం చేస్తావరా? ఎంత ధైర్యం ఉంటే నీకు, ఎంత ధైర్యం ఉంటే బాబు చేసుకుంటావు? దండం పెడతాను సరే బాబు, నీకు దండం పెడతాను. నా కొడుకు జోలికి రావద్దు. మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం బాబు. మమ్మల్ని క్షమించి వదిలిపెట్టాయి బాబు. నా కొడుకు జోలికి రావద్దు బాబు. ఒరే రాగా పారిపో. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. ఎక్కడికైనా దూరంగా, నా కంటికి కనపడంత దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఈ దరిదాపులో నాకు కనిపించావో నిన్ను అక్కడికక్కడే నిలువున పాతి పెట్టేస్తాను. రామాధురి